And our next topic is computer arithmetics. Computer arithmetics and computers arithmetics are nothing but whatever the calculation part we are going to do in our computers. This is about the computer arithmetic process. మనం ఏదైతే కంప్యూటర్స్లలో క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తామో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా మనం కంప్యూటర్ అర్థమెటిక్ అంటామండి. ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్లో వాట్ ఆర్ ద క్యాలిక్యులేషన్స్ వీఆర్ డూయింగ్, ద అండర్ ప్రాసెస్ ఆఫ్ యువర్ క్యాలిక్యులేషన్స్, వాట్ ఆర్ ద ప్రాసెసింగ్ ఈస్ గోయింగ్ ఆన్. మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సిస్టమ్ మన క్యాలిక్యులేషన్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అండ్ వాట్ ఆర్ ద అవుట్పుట్ వీఆర్ గెట్టింగ్, మనకి వచ్చే అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది అది మనం ఈ కంప్యూటర్ అర్థమెటిక్స్లలో డిస్కస్ చేస్తామండి. కమింగ్ టు ద క్యాలిక్యులేషన్ పార్ట్, మనము ఏవైతే మాన్యువల్గా క్యాలిక్యులేషన్స్ చేస్తామో ఆ క్యాలిక్యులేషన్స్కి కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్కి దేర్ విల్ బీ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. మనం క్యాజువల్గా మ్యాథమెటిక్స్ సేమ్, మనం ఈ అర్థమెటిక్స్ అంటే కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్సే చేస్తామండి. కానీ కంప్యూటర్స్ క్యాలిక్యులేషన్స్కి వస్తే వాట్ ఎవర్ ద క్యాలిక్యులేషన్స్ వీ గివ్ టు ద సిస్టమ్ ఓంట్ యాక్సెప్ట్ ది క్యాలిక్యులేషన్ పార్ట్. మనము మాన్యువల్గా ఏవైతే క్యాలిక్యులేషన్స్ చేస్తామో ఆ క్యాలిక్యులేషన్స్ ఏవి కూడా సిస్టంలో ఉండవండి. సిస్టంలో ఉండే క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా సిస్టమ్ ఓరియంటెడ్ ఉంటాయి. అంటే మనం ఏదైతే మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ చేస్తామో, ఏవైతే స్కూల్స్లలో మీరు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకున్నారో ఆ క్యాలిక్యులేషన్స్కి మొత్తము డిఫరెంట్గా ఉంటాయి. వెన్ ఎవర్ వీ గివ్ ద క్యాలిక్యులేషన్, ద ఓవరాల్ పార్ట్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్ ఈజ్ గోయింగ్ టు బి కన్వర్ట్ ఇన్ టు ది బైనరీ కోడ్. మనం ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా బైనరీలోకి కన్వర్ట్ చేసుకొని వీ గెట్ ది అవుట్పుట్ అండి. దట్ ఈజ్ అబౌట్ ది కంప్యూటర్ అర్థమెటిక్స్. మరి సిస్టంలో అర్థమెటిక్ ప్రాసెస్, సిస్టంలో క్యాలిక్యులేటింగ్ ప్రాసెస్, మనం కంప్యూటర్ అర్థమెటిక్స్ అంటున్నాము. అర్థమెటిక్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. వాట్ ఆర్ ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వీ డూ, వీ కాల్ ఇట్ యాజ్ అన్ అర్థమెటిక్. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే చేస్తామో అవి సిస్టంలో ఏవైతే చేస్తామో మనం ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్లో చెప్తా వినండి. మనకి కంప్యూటర్ అర్థమెటిక్స్కి వస్తే యాక్చువల్లీ అబౌట్ ద కంప్యూటర్స్, మనకి సిస్టమ్ అనేది ఎలా ఉంటుందండి, ద ఓవరాల్ సిస్టమ్ వర్క్ ఈజ్ గోయింగ్ టు బై డన్ బై సిపియూస్. ద ఓవరాల్ వర్క్, ద ఓవరాల్ ప్రొసీజర్, మనం ఇచ్చే క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా ఏది తీసుకుంటుందండి, సిపియూ తీసుకుంటుంది. ద ఓవరాల్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బి రిసీవ్డ్ బై ద ప్రాసెసర్స్ and this processor is going to calculate the part in ALUs. మనం ఇచ్చే క్యాలిక్యులేషన్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది, ఈ అర్థమెటిక్స్లలో జరుగుతుంది. మనం సిస్టంలో చేసే ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్స్ కూడా అర్థమెటిక్స్లో జరుగుతాయండి. మరి మనకి సిపియూలో దానికంటే ఒక సపరేట్ ఇంటిగ్రర్ ఉంది, దాన్నే మనం ఏఎల్యు అంటామండి. మనకు సిపియూలో క్యాలిక్యులేషన్స్ అనేటివి చేసుకోవడానికి సపరేట్ ఒక ఇంటిగ్రర్ని, దాన్నే మనము ఏఎల్యు అంటామండి. నెక్స్ట్ మనకి రిజిస్టర్స్ ఉంటాయి. This is overall the part of the computer. Whatever the work, whatever the calculation, అసలుకి మనకి సిస్టంలో ఎటువంటి టాస్క్ చేయాలన్నా ఫస్ట్ థింగ్ వీ స్టార్ట్ విత్ ది మదర్ బోర్డ్. మనకి సిస్టంలో ఫస్ట్ ఏ వర్క్ చేయాలన్నా కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటండి, మదర్ బోర్డ్. ఈ మదర్ బోర్డ్ ద్వారా మనం ఏది ఇచ్చినా, ఏమైనా టాస్క్ పర్ఫామ్ చేసినా లేకుంటే ఏవైనా మ్యానిపులేషన్స్ చేసినా ఆ మ్యానిపులేషన్స్ అంతా కూడా డైరెక్ట్గా ప్రాసెసర్కి వెళ్తాయి. అండ్ ఈ ప్రాసెసర్స్లో మనకంటూ ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఉంటుందండి. ఆ ఇంటిగ్రల్ పార్ట్లోనే మనము ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేస్తాము. ఆ ఇంటిగ్రల్ పార్ట్నే మనము ఏఎల్యు అంటామండి. It is nothing but the arithmetical logic unit. The ALU, the arithmetical logical unit, wherever the overall calculation part is going to be done and the overall calculation part is going to be controlled by the ALUs. What is the calculation part we have? That calculation part is going to be controlled by the ALUs, and the calculation is done by ALUs. ఎటువంటి క్యాలిక్యులేషన్స్ కావాలన్నా మనము ఈ ఏఎల్యూస్లో చేస్తామండి. వాట్ ఆర్ ద క్యాలిక్యులేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. దీస్ ఆర్ ది 4 calculations. These are the 4 important mathematical calculations. మన చిన్నప్పటి నుంచి చదువుకున్న క్యాలిక్యులేషన్స్ అండి ఇవి. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఈ 4 క్యాలిక్యులేషన్స్ని మనము
ఇంటీజర్స్ అంటామండి. వాట్ ఆర్ ద ఇంటీజర్స్? దీస్ ఆర్ ద ఇంటీజర్స్. ద ఇంటీజర్ పాయింట్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్. మనకి కంప్యూటర్ అర్థమెటిక్స్లలో క్యాలిక్యులేషన్ పార్ట్స్ అనేటివి ఒకటి ఇంటీజర్స్లలో చేస్తారు, ఒకటి ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేటర్స్ ఆర్ ఆపరేషన్స్. These four are the arithmetical operations. These are the basic arithmetical operations of your computers. These four are the basic arithmetical calculations అండి. ఈ బేసిక్ arithmetical calculations ని మనము arithmetic operators అంటాము. ఈ arithmetic operators లో what are the four basic operators? It is going to be considered as an integer point of operating. These four calculation we are going to be called as integer part of calculating or integer part of operations. The next one we call it as an floating point operations. These are the basic operators we are going to be used in your arithmetics. మనకి కంప్యూటర్స్లోకి వస్తే మనం క్యాలిక్యులేషన్స్ అనేటివి ఇంటీజర్స్లోను ఫ్లోటింగ్ పాయింట్స్లోను చేస్తాం. అండ్ నార్మల్గా ఇంటీజర్స్ ఫ్లోటింగ్ పాయింట్స్ అనేటివి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్సే అండి. కానీ మనం చేసే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్కి డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా సిస్టంలోకి కన్వర్ట్ చేసుకుంటుంది. సిస్టమ్ బైనరీ నెంబర్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. బైనరీ నెంబర్లోకి కన్వర్ట్ చేసుకొని మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. బైనరీ నెంబర్లోకి కన్వర్ట్ చేసుకునేటప్పుడు దాని కన్వర్షన్ ప్రాసెస్. కమింగ్ టు ది ఇంటీజర్. In integer points we are going to calculate these four basic calculations. Integers లో మనము ఈ four basic calculations ని calculate చేస్తాము. ఒకటి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంటీజర్స్, coming to the integers are going to be divided as an signed integers, unsigned integers, signed and unsigned. Here again these integers has been divided into two parts. One of the part we call as an signed integer and the another one is an unsigned integer. Whether it might be signed or whether it might be unsigned, the both calculations must be converted into the binary code. మనం ఇచ్చిన ఇంటీజర్ signed అయినా unsigned అయినా the both calculations must be converted into the binary code. Coming to the integers, signed unsigned లో signed magnitude, unsigned and signed magnitude. మనకి ఈ ఇంటీజర్స్లలో signed unsigned అంటున్నాం కదండి. కమింగ్ టు ది unsigned and signed. Again this signed calculating part has been divided into signed magnitude, 1's complement, 2's complement. Here again the integers of your arithmetical calculations has both signed and unsigned. Whether it may be signed or unsigned, both must be converted into binary code. And coming to the signed and unsigned, again the unsigned contains of signed magnitude, 1's complements and 2's complements. Coming to the signed, we have to do the 1's complement and 2's complement. మీకు 1's complement 2's complements ఎగ్జామ్స్ లో ఇచ్చారు. అండ్ 1's complement 2's complement క్యాలిక్యులేషన్స్ అనేటి ఎలా చేస్తారంటే, కమింగ్ టు ది 1's complement how this is going to be converted. 1's complements అనేటివి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, we need to take the binary numbers. Listen here, the binary numbers only contain zeros and ones. We won't have any decimal values here. The only values are the digital values. It contains zeros and ones. మనకి బైనరీ కోడ్ సిస్టంలో మొత్తము జీరోస్ వన్సే ఉంటాయి. No decimal values has been done here. 0 1 0 1 1 0 1 0. This is a binary number I have been given. ఇది నేను ఇచ్చిన బైనరీ నెంబర్ అండి. అండ్ దీస్ బైనరీ నెంబర్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ 1's కాంప్లిమెంట్. ఈ బైనరీ నెంబర్ని 1's కాంప్లిమెంట్లోకి ఒకసారి కన్వర్ట్ చేసి చూద్దాం. హియర్ ఇన్ ది బైనరీ కోడ్ the 0 value is going to be changed as 1, the 1 value is going to be changed as 0 and 0 value is going to be changed as 1, 0 0 1 0. This is the 1's complement.
have been converted these into the ones complement. What are the binary number have been given, what are the binary code have been given, that binary number has been converted into ones కాంప్లిమెంట్. మనం ఇచ్చిన బైనరీ నెంబర్ని వన్స్ కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేసాము. అండ్ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ చేంజింగ్ వన్స్ జీరోస్ వాల్యూస్ టు వన్స్ వాల్యూస్ టు జీరోస్, when I'm going to discuss about the number system or whenever I'm going to discuss about the binary system, I will explain it with clear explanation. I will explain with a clear explanation. ఇవి ఒక్కసారి ఈ 0 1 1 0 అనేది ఎందుకు కన్వర్ట్ అవుతుంది అనేది నేను మీకు బైనరీ నెంబర్ సిస్టమ్ ఇచ్చినప్పుడు చెప్తాను. అండ్ మనము ఏవైతే వన్స్ కాంప్లిమెంట్స్ టూస్ కాంప్లిమెంట్స్ యూస్ చేస్తామో మనము ఈ ఇంటీజర్స్ అని చెప్పా కదా, ఇంటీజర్స్లలో 4 బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్. ఈ 4 క్యాలిక్యులేషన్స్ కూడా వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్స్లలో సెకండ్ కాంప్లిమెంట్స్ టూస్ కాంప్లిమెంట్స్లో మనము ఇన్వాల్వ్ చేస్తాము. Coming to the 2's complement. 2's complement, the same number, we need to convert these binary into the 2's complement. ఇచ్చిన బైనరీని 2's complementsకి కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఇచ్చిన వాల్యూని వన్స్ కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నేను ఏదైతే బైనరీ ఇచ్చానో ఆ బైనరీని ఫస్ట్ వన్స్లోకి కన్వర్ట్ చేసుకున్నా. 0 1 0 0 1 0 1. ఇప్పుడు ఏదైతే టూస్ కాంప్లిమెంట్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన వాల్యూని వన్స్ కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేసుకొని ఆ వన్స్ కాంప్లిమెంట్ని ఐఎమ్ యాడింగ్ ద వాల్యూ విత్ 1. నేను ఆ 1ని 1తో క్యాలిక్యులేట్ చేసి 1 1 0, ఇక్కడ 1 మిగిలిపోయింది కదా, దీస్ 1 గోయింగ్ టు బి క్యారీడ్ హియర్. ఈ 1ని ఇక్కడ క్యారీ చేస్తున్నా అండ్ 0 1 1. ఇది అడిషన్ అండి, కాబట్టి 1 0 1 అవుతుంది. ఈ కాంప్లిమెంట్స్ అన్నీ కూడా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్లో బైనరీ కోడ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేను బైనరీ నెంబర్ సిస్టమ్ చెప్పినప్పుడు మీకు క్లియర్ కట్గా చెప్తాను. అది ఒక్కసారి మైండ్లో కంపల్సరీ ఫిక్స్ చేసుకోవాల్సిందే. అది ఫిక్స్ చేసుకుంటేనే మీకు ఈ బైనరీ కోడింగ్ అనేది కరెక్ట్గా గుర్తుంటుంది. కాబట్టి బైనరీ నెంబర్ సిస్టమ్ చెప్పినప్పుడు నేను ఏదైతే అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ పార్ట్స్ చెప్తానో అవి బండా గుర్తులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ కమింగ్ టు ది అడిషన్, this 1 has been carried here. 1 and 0 is going to be considered as an 1. 1 0 1 whatever the same. ఇక్కడ పైన ఉన్నాయి సేమ్ రాసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ క్యారింగ్ వాల్యూస్ ఏమీ లేవు కాబట్టి ఉన్న వాల్యూస్ అన్నీ సేమ్ ఇచ్చుకున్నా. దిస్ ఈజ్ ది టూస్ కాంప్లిమెంట్. ఒకసారి మళ్ళీ చూడండి. బైనరీ ఏవైతే మనం కంప్యూటర్ అర్థమెటిక్స్కి వస్తామో కంప్యూటర్ అర్థమెటిక్స్లలో మనము ఇంటీజర్ క్యాలిక్యులేషన్స్ చేస్తామండి అండ్ ఫ్లోటింగ్ పాయింట్స్ అంటే ఫ్లోట్ పాయింట్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాము. ఇంటీజర్స్ అంటే ఏవైతే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఈ 4 ద బేసిక్ 4 మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ 4 మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నిటినీ కూడా యూస్ చేసుకుంటా బైనరీ కన్వర్షన్లో మనం క్యాలిక్యులేషన్స్ అనేటివి చేస్తాము. అండ్ కమింగ్ టు ద ఇంటీజర్స్ అనేటివి 2 విధాలుగా ఉంటాయండి. ఇంటీజర్స్ వాల్యూస్ అనేటివి సైన్డ్ ఉంటాయి, అన్సైన్డ్ ఉంటాయి. అవి సైన్డ్ అయినా అన్సైన్డ్ అయినా కూడా ఖచ్చితంగా మనకి సిస్టంలో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బైనరీ కోడింగ్లోనే క్యాలిక్యులేట్ చేస్తామండి. మరి కమింగ్ టు ద సైన్డ్, ఈ సైన్డ్కి వస్తే మనకి సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, వన్స్ కాంప్లిమెంట్స్ ఉంటాయి, టూస్ కాంప్లిమెంట్స్ ఉంటాయి. వన్స్ కాంప్లిమెంట్లోకి వస్తే ఏవైతే వన్స్ కాంప్లిమెంట్స్ ఉంటాయో నేను ఇక్కడ ఒక బైనరీ కోడ్ ఇచ్చాను, బైనరీ నెంబర్ ఇచ్చాను. ఆ బైనరీ నెంబర్ని వన్స్ కాంప్లిమెంట్లోకి చేంజ్ చేసుకుంటాను. సింపుల్. వన్స్ కాంప్లిమెంట్ ఇక్కడ ఏదైతే బైనరీ కోడ్ ఉందో 0 అయితే 1 అవుతుంది, 1 అయితే 0 అవుతుంది. దాన్ని నేను వన్స్ కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టూస్ కాంప్లిమెంట్ చూస్తాము. టూస్ కాంప్లిమెంట్ ఏదైతే ఉందో సేమ్ నేను పైన తీసుకున్న బైనరీ నెంబర్ని తీసుకున్నాను. టూస్ కాంప్లిమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనము ఇచ్చిన వాల్యూకి, ఇచ్చిన బైనరీ వాల్యూకి మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది రాసుకోవాలండి. వన్స్ కాంప్లిమెంట్ అనేది రాసుకొని దాన్ని 1తో క్యాలిక్యులేట్ చేయండి. దాన్ని 1తో క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మనకి 1 1 0 వస్తుంది, 0 1 1 వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది చెప్తా వినండి. అండ్ దిస్ ఈజ్ ది integers. Coming to the floating points, floating point calculations are the floating point operations. These are the integer point of operations antamandi. These overall operations and these overall calculations we call it as an integer part of calculations.